నామినేషన్ల పరిశీలన సందర్భంగా వైకాపాకు చెందిన న్యాయవాది పెద్ద తప్పే పట్టుకున్నాడని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పద్మావతిపురం, శ్రీనివాసపురం ఆయన పంచాయతీలలో పర్యటించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కారుమానుపల్లి, గొల్లపల్లి, నాగళ్లముడుపు, తాడివారిపల్లి పంచాయతీలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేస్తూ అధికారులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్లో ఓటు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. పులివెందుల కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులివెందుల రాజన్న బిడ్డ షర్మిలకు హస్తం గుర్తుకు ఓటు వేసి అండగా నిలవాలని నిర్వహించినటువంటి రోడ్ షో కార్యక్రమంలో సునీతారెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసుల ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును చేర్చింది సిబిఐ, కాంగ్రెస్ కాదని పేర్కొన్నారు. రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో చెన్నై నుండి విజయనగరం తరలిస్తుండగా మోదవలస చెక్పోస్ట్ వద్ద 10 కేజీల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 16 నామినేషన్లకు గాను 13 నామినేషన్లు ఆమోదం పొందాయని ఈఆర్ఓ నూకరాజు వెల్లడించారు. నర్సన్నపేట మండలంలోని 3వ సచివాలయంలో మాకివలస పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 316 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో శ్రీనివాస్ వైసీపీ పాటలకు డాన్స్ చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. సంత బొమ్మాళి మండలం మరువాడ పంచాయతీలోని ఎం మరువాడ, డి మరువాడ, సి మరువాడ, గుడ్డి మీదపేట, చొక్కరవాణిపేట గ్రామాలలో టీడీపీ శ్రేణులు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిపాలనపై తనకు అనుభవం ఉందని తిరువూరు బీఎస్పీ అభ్యర్థి లక్కీ పోగు వందన్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని ఏకొండూరు మండలంలో చీమలపాడు గ్రామం, పెద్దతండ గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి అన్నారు. దెందులూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. చేజర్ల మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి తాళం పడబోతున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం పోస్టర్ ఆవిష్కరించారు. డుంబ్రిగూడ మండలంలోని అరకు, జైపూర్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం దంచుకొట్టింది. వేసవి ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు పిడుగుల శబ్దంతో కూడిన కుండపోత వర్షం దంచి కొట్టడంతో ఉపశమనం కలిగింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ నేను మీకు అండగా ఉంటానని ముందుకు కదిలారు. తాను
తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరికి ఐటీ కంపెనీలు తెచ్చి యువత కలను నెరవేరుస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరంపూడి గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో వైఎస్ షర్మిలారెడ్డి భారీ బహిరంగ సభ జరిగింది. సభ అనంతరం ఆమె బయలుదేరే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధమని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. దెందులూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పలువురు అభినందనలతో ముంచెత్తారు. ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింగంపేట మండల మహిళా సమైక్య సమావేశంలో మానవ అక్రమ రవాణా, సామాజిక మాధ్యమాల వల్ల ఎదురవుతున్న సమస్యలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొగుడంపల్లి మండలంలో బీబీ పాటిల్ ప్రచారాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మొగుడంపల్లి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు బైక్ పై బీబీ పాటిల్ కు ఘన స్వాగతం పలికారు.